హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక మంచి కంటెంట్ అయితే తీసుకొచ్చిన అనమాట. ఏంటంటే చాలా మందికి ఉన్న డౌటే అనమాట. ఏంటంటే సప్లిమెంట్ తీసుకోవడం రైటా రాంగా, ఒకవేళ సప్లిమెంట్ తీసుకున్నా కూడా ఎలాంటి సప్లిమెంట్ అనేది తీసుకోవాలి, అండ్ సప్లిమెంట్ లేకుండా కూడా మీరు మీ మజిల్ని బిల్డ్ చేయొచ్చా లేదా అనే డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది డౌట్. సో ఇది మ్యాక్సిమం బిగినర్స్ ఉండేది అనమాట. సో దీని గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక ఆ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఇది బిగినర్స్ అందరికి ఉన్న డౌట్ అనమాట. ఏంటంటే జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు సప్లిమెంట్ తీసుకోవాలా వద్దా అనే ఒక డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. సో ఈ విషయంలో నేనేం చెప్తున్నా అంటే బిగినర్స్కే మాత్రమే. బిగినర్స్ ఏంటంటే వాళ్ళ బాడీకి వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా కొత్త అనమాట. సో స్టార్టింగ్ 1-2 వీక్స్ వరకు వాళ్ళకి చాలా పెయిన్స్ వస్తాయి. సో ఆ టైంలో మీరు సప్లిమెంట్ తీసుకొని మజిల్ గ్రోత్ చేద్దామంటే ఆ టైంలో మజిల్ గ్రోత్ అవుతాయి, కానీ బల్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. కట్స్ అనేవి ఫామ్ అవ్వవు బాడీకి. సో నేనేమంటున్నా అంటే స్టార్టింగ్ 1-2 మంత్స్ వరకు వితౌట్ టేకింగ్ సప్లిమెంట్స్, అంటే సప్లిమెంట్ తీసుకోకుండానే మీ బాడీని మంచి అంటే మీ బాడీకి మంచి కట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు సప్లిమెంట్ తీసుకున్న కూడా మజిల్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ కట్స్ కూడా రావడం ఫామ్ అవుతాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ 1-2 మంత్స్ వరకు డైట్ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేస్తూ మీ బాడీకి మంచి రెస్ట్ ఇస్తూ న్యాచురల్గా ఎప్పుడైతే మీరు బాడీని బిల్డ్ చేద్దాం అనుకుంటారు కదా, స్టార్టింగ్ 1-2 మంత్స్ వరకు కట్స్ రావడం అనేది ఫామ్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా కట్స్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ సప్లిమెంట్ తీసుకున్నా కూడా మీ బాడీ మజిల్ అనేది గ్రోత్ ఉంటుంది, ప్లస్ కట్స్ కూడా చాలా ఈజీగా అంటే చాలా మంచి లుకింగ్ అనేది ఇస్తుంది మీ బాడీకి. సో ఇది అనమాట ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఇది అందరికున్న డౌటే ఏంటంటే సప్లిమెంట్స్ లేకుండా కూడా మీ బాడీని మంచి షేప్లో తీసుకురాగలుగుతారా లేదా అని ఒక థాట్ అనేది మ్యాక్సిమం అందరికి ఉండేది. నేను ఆ విషయంలో ఏం చెప్తున్నా అంటే సప్లిమెంట్స్ తీసుకోకుండా కూడా మీ మజిల్కి మంచి గ్రోత్ అనేది డెఫినెట్లీ మీరు ఇవ్వగలుగుతారు. ఎలా అంటే ఇప్పుడు సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటారు అంటే ఇప్పుడు త్వరగా వాళ్ళ మజిల్కి గ్రోత్ రావాలి, వాళ్ళ ఫిజిక్ అంతా త్వరగా చేంజ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు సప్లిమెంట్స్ అనేది తీసుకుంటారు. సో వేరేస్ న్యాచురల్గా ఎవరైతే వాళ్ళ బాడీని బిల్డ్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళు డెఫినెట్లీ కన్సిస్టెన్సీతోని పర్ఫెక్ట్ డైట్తోని మెయింటైన్ చేస్తూ బాడీకి మంచి రెస్ట్ ఇస్తూ వాళ్ళ ఫిజిక్ని డెఫినెట్లీ వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు అనమాట. సో ఈ విషయంలో నేను ఏం చెప్తున్నా అంటే నా ఒపీనియన్లో మీరు వర్కౌట్ చేయకుండా అయితే మీరు సప్లిమెంట్ తీసుకుంటూ మీ బాడీని ఎప్పుడు బిల్డ్ చేయలేరు. సో అదే విషయం నేను చెప్పాలనుకుంటున్నా. అంటే మీరు వర్కౌట్ చేసిన తర్వాత న్యాచురల్లీ కూడా మీ బాడీని మీరు డెఫినెట్లీ బిల్డ్ చేసుకోగలుగుతారు, కానీ దానికి కొంచెం కన్సిస్టెన్సీ అంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్స్తోని పర్ఫెక్ట్ డయట్ అంతా కంప్లీట్గా షెడ్యూల్ మెయింటైన్ చేస్తూ మీరు చేస్తే డెఫినెట్లీ మీ మజిల్కి గ్రోత్ అనేది వస్తుంది అనమాట. సో అదే అనమాట. సో ఇది నా ఒపీనియన్. డెఫినెట్లీ మీకు ఈ వీడియో అనేది డెఫినెట్లీ యూస్ఫుల్గా అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అనమాట ఇది. సో ఇది డెఫినెట్లీ మీకు యూస్ఫుల్గా అవుతుందని అనుకున్నాను. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ అనేది డెఫినెట్లీ కావాలి. సో మీ సపోర్ట్ ఉంటే మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోని డెఫినెట్లీ నేను తీసుకొని వస్తూనే ఉంటాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు అప్పటి వరకు రామ్ రామ్ అందరికీ.